తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, సుబ్బారెడ్డి విచారణకు సంబంధించిన సమాచారం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని తన హైదరాబాద్ నివాసంలో ఏపీ సిట్ అధికారులు విచారణకు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న చిన్న అప్పనను సిట్ అధికారులు విచారించి అతని నుంచి కొంతవరకు కీలక సమాచారం అయితే రాబట్టడం జరిగింది. తను ఇచ్చిన వివరాల ఆధారంగానే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి ఇంట్లో కూడా ఈ సిట్ అధికారులు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కల్తీ సంబంధించిన నెయ్యి కేసులో ఇటు మైసూర్ సంబంధించిన ల్యాబ్ లో కల్తీ నెయ్యి నిర్ధారించినప్పటికీ ఎందుకు తిరుమలకు తీసుకురావడం జరిగింది, ఎవరు ఒత్తిడితో ఇక్కడికి తీసుకువచ్చారన్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలను అయితే సిట్ అధికారులు కూడా వివరాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి వివరాలు అంటే అప్పుడు ఒప్పందం చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి కూడా ఎవరు ఒప్పందాలు కొనసాగించడం జరిగింది, దానికి సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలు సిట్ అధికారులు అయితే విచారణలో వివరాలు అయితే అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పలువురిని ప్రశ్నించినప్పటికీ అప్పుడు మాజీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం భావిస్తున్నారు. కాబట్టి దాని ఆధారంగా ఇంకా అతన్ని విచారించిన తర్వాత దాంట్లో మరి ఇంకా ఎలాంటి కేసులు ఎలాంటి వివరాలు ఈ కేసులో వెలువడతాయి, తర్వాత అతని విచారణకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే తన వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎవరైతే అప్పన్న ఉన్నారో అతను ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా అధికారులు కొంతవరకు సమాచారం ప్లస్ ఆధారాలు కూడా అతని ముందు ఉంచి వైవి సుబ్బారెడ్డిని అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.